అడవులు నరుకుతున్న ప్రభుత్వాలను చూస్తున్నాం, చెట్లను నరికేసి అమ్ముకునే వాళ్ళని చూస్తున్నాం. కానీ ఓ కాలేజ్లో కూలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించడానికి అక్కడి లెక్చరర్లు చేసిన కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. ఒక చెట్టే కావచ్చు, కానీ అది ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఆ లెక్చరర్లకు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇంతకీ కూలిపోయిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసిన ఆ కాలేజ్ ఎక్కడుంది? వాట్స్ ది స్టోరీ? ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్నో ఏళ్లుగా నీడనిచ్చిన ఓ భారీ వృక్షం గత వర్షాకాలంలో ఈదురుగాలులకు నేల కొరిగింది. దశాబ్దాల పాటు ఎంతో మంది విద్యార్థులకు నీడనిచ్చిన చెట్టు నేల కొరగడం కాలేజీలో పనిచేసే ఉపాధ్యాయులకు బాధ కలిగించింది. ఎలాగైనా వృక్షాన్ని బతికించుకోవాలనే తపనతో జూనియర్ కాలేజీ అధ్యాపకులంతా చేయి కలిపారు. అవసరమైన ఖర్చును భరించి కూలిపోయిన చెట్టు మానును కాలేజీ ప్రాంగణంలోనే మరో చోట ప్రొక్లైన్ల సాయంతో పెద్ద గుంత తీసి మళ్లీ నాటించారు. 6 నెలల క్రితం నేల కొరిగిన చెట్టు ఈ రోజు ఉపాధ్యాయుల ప్రయత్నంతో మళ్లీ చిగురించింది. ఆ చెట్టుకు మళ్లీ వసంతం వచ్చింది. ఎన్నో వేల మంది విద్యార్థులకు నీడనిచ్చిన చెట్టు కూలిపోయి మట్టిలో కలిసిపోతుంటే చూడలేకపోయామని, అందుకే అందరం కలిసి మా ప్రిన్సిపాల్ సాయంతో చెట్టును తిరిగి బ్రతికించుకున్నామని కాలేజీ లెక్చరర్లు చెబుతున్నారు. మా ప్రయత్నం ఫలించి చెట్టు చిగురించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అంటున్నారు. డబ్బులు అనేటువంటివి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ చెట్టు అనేటువంటి దాని ఆయుష్ను తిరిగి తేలేం కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా ప్రాణ ప్రతిష్ఠ జరగాలనేటువంటి సంకల్పంతో స్టాఫ్ అందరం కలిసి మాట్లాడుకొని ఖర్చు అయినా సరే దాన్ని నిలబెట్టాలి, బ్రతికించాలనే ఉద్దేశంతో దాన్ని తిరిగి మళ్ళీ నాటించడం జరిగింది. చేసిన ఈ కృషికి ఫలితంగా అది మరలా జీవం పోసుకుంది. ఆ కారణంగా మరలా ఎంతో మంది విద్యార్థులు ఆ చెట్టు కింద కూర్చొని సేద తీరడానికి ఈరోజు మనం పర్యావరణాన్ని కాపాడాలని చెప్పడం కాదు, దాన్ని చేసి చూపించామనే దానికి మాకు అది నిలబడినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉందని. కాలేజీ లెక్చరర్ల కృషి ఫలితం చెట్టు చిగురించింది. వారు చేసిన మంచి ప్రయత్నాన్ని పిడుగురాళ్ల ప్రజలు అభినందిస్తున్నారు.